అందరికీ నమస్కారం. మీకు నా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి కథలు రాయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రచన సుదర్శిని, వ్యాఖ్యానం సుదర్శిని. నమస్తే. కథ పేరు చిన్నారులు చిట్టి పిచ్చుకల స్నేహం. కిచకిచకిచ అంటూ పిచ్చుకలు అన్నీ ఒక్కసారిగా అరుస్తున్నాయి. సుమారుగా 25 వరకు ఉంటాయి ఆ పిచ్చుకల గుంపు. ఇంటి చుట్టూ చెట్లు ఎక్కువగా ఉన్నందున, పూల చెట్లు, అన్ని రకాల చెట్లు ఉన్నందువలన పిచ్చుకలు, రామచిలుకలు, సీతాకోచిలుకలు, పావురాళ్ళు, కోయిలలు, మరి ఏవేవో చిన్న చిన్న పిట్టలు, అంతేకాకుండా ప్రతిరోజు వీటితో పాటు సాయంత్రం 4 గంటల సమయంలో ఓ పిట్ట వస్తుంది. అదైతే భలే బాగుంటుంది. 5-6 రంగులు గల ఆ పిట్ట పాల పిట్ట అని తర్వాత తెలిసింది. ఆ చిన్న పిచ్చుకలకు ఆహారం బియ్యం నూకలు, కొర్రలు ఆహారంగా పెడతాము. అవి తాగడానికి ఓ గిన్నెలో నీళ్లు కూడా పెడతాము. ఇలా రోజు వాటికి అలవాటు అవడం వలన వాటికి మా పిల్లలతో కూడా స్నేహంగా ఉండడం అలవాటయ్యింది. ఓ రోజు పెట్టిన గింజలు అయిపోవడం వలన పిచ్చుకలు వచ్చి అరుస్తున్నా పట్టించుకోలేదని వంటిట్లో నేను పని చేసుకుంటుంటే కిటికీ దగ్గర నిలబడి కిచకిచ అంటూ వాటి భాషలో ఆహారం లేదని స్పష్టంగా చెప్పినట్లు అనిపించింది. తర్వాత వెళ్ళి గింజలు పెట్టాను. ఇలా రోజులు గడుస్తున్నాయి. వాటి భాష మాకు, మా మాటలు వాటికి బాగా అర్థమయ్యేటట్లు మేము ఆ జీవులతో మైత్రి పెంచుకున్నాము. ఓ రోజు నేను చిరాగ్గా వంటింట్లో పని చేసుకుంటుంటే గింజల కోసం వచ్చిన పిచ్చుకలు అరవడం మొదలుపెట్టాయి. నేను పనిలో ఉన్నాను, లోపల అక్క ఉంది, దానికి చెప్పండి గింజలు పెట్టమని అన్నాను. అంతే ఆశ్చర్యం. వెంటనే వెళ్ళి రూము కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చొని అరవడం మొదలుపెట్టాయి. మా పెద్ద పాప చిన్ని వచ్చి అవి ఎంత బాగా అరుస్తున్నాయో, అటు ఇటు తిరుగుతున్నాయి చూడమ్మా అని చెప్పింది. చిన్ని వెళ్ళి గింజలు పెట్టిన తర్వాత తిని వెళ్ళిపోయినాయి. ఆ మూగజీవులకు అర్థం కాదని అనుకుంటాం, కానీ ఏ జీవికైనా 2-3 రోజులు మచ్చిక చేస్తే మన మాటలు అర్థమవుతాయి అన్నది ఆ సంఘటనతో పూర్తిగా అర్థమైంది. మా పిల్లలకు మాకు. మా పిల్లలు చిన్ని బన్ని ఇద్దరు ప్రతిరోజు వాటికి ఆహారం పెట్టడం, వాటితో మాట్లాడడం, ఆడుకోవడం చాలా సరదాగా అనిపించేది. అలానే సాయంత్రాలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాటితో గడిపేవారు. ఇలా వాటితో మంచిగా స్నేహంగా ఉంటూ ఎంతో ఆనందంగా ఉండేవారు. ఇలా ఉండడం నాకు బాగా నచ్చింది. భూతదయ అంటే ఇదే కదా. నమస్తే. శుభం లాభం.